చైనా అండతో భారత్తో కయ్యానికి కాలుదువ్విన మాల్దీవులు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇండియాతో ఘర్షణతో మాల్దీవుల టూరిజం భారీగా పడిపోయింది. మాల్దీవులకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గడంతో ఆ ద్వీపదేశం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ధనిక దేశాలు తమను ఆర్థికంగా ఆదుకోవాలంటూ మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్జు కోరుతున్నారు. పర్యాటకమే ప్రధాన వనరుగా మనుగడ కొనసాగిస్తున్న ద్వీపదేశాలు ప్రతి 10 ఏళ్లకోసారి సమావేశమవుతాయి. ఆయా దేశాల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ద్వీపదేశాలు పాలకులు చర్చిస్తారు. తాజాగా మాల్దీవులు, అంటిగ్వా, బర్బుడా దేశాలు సంయుక్తంగా అధ్యక్షత వహిస్తోన్న SIDS సదస్సు రేపు ప్రారంభం కానుంది. ప్రస్తుతం ద్వీపదేశాల్లో నెలకొన్న సమస్యలతో పాటు పర్యావరణ ముప్పు ఎలా ఎదుర్కోవాలన్న అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. కాగా 1994లో మొదటి SIDS సమావేశం జరిగింది. మొదటి సమావేశంలో సముద్ర జలాలు పెరగడం వల్ల ఎదురయ్యే సమస్యలపై ప్రధానంగా చర్చించారు. మాల్దీవులలోని 1192 ప్రాంతాల్లో ఏటా సముద్ర మట్టం 3.3 అడుగుల మేర పెరుగుతుందని అప్పట్లో అంచనా వేశారు. అయితే అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయం ముందస్తు చర్యల్లో భాగంగా మాలే సమీపంలో సముద్ర మట్టానికి 2 మీటర్ల ఎత్తులో కృత్రిమ దీవిని నిర్మించి పర్యాటకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు మొయిజ్జు పెరుగుతున్న సముద్ర మట్టం వల్ల కలిగే నష్టాన్ని నివారించేందుకు దాదాపు 30,000 అపార్ట్మెంట్లతో రాస్ మాలే పేరిట కృత్రిమ ద్వీపాన్ని ఆవిష్కరించారు. అయితే పలు కారణాలతో ఇది వాతావరణ నిధులకు అర్హత సాధించలేకపోయింది. రేపు ద్వీపదేశాల సదస్సు జరగనున్న నేపథ్యంలో మాల్దీవుల అధ్యక్షుడు మొయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్ర మట్టాల పెరుగుదల వల్ల కలిగే నష్టాలను భర్తీ చేసేందుకు మాల్దీవులకు కనీసం $500 మిలియన్ ధనం అవసరమవుతుందని తెలిపారు. ధనిక దేశాలు సాయం చేయకపోతే ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం తలకు మించిన భారమవుతుందన్నారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయని, వాటి నుంచి రక్షణ కల్పించుకునేందుకు తమకు అంతర్జాతీయ నిధులు సమకూర్చాలని మొయిజ్జు కోరారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 0.003 ఉద్గారాలు మాత్రమే మాల్దీవుల నుంచి వెలువడుతున్నాయని, కానీ పర్యావరణ సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు నష్టపోతున్న దేశాల్లో మాల్దీవులు ప్రధాన స్థానంలో ఉంటోందని మొయిజ్జు ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక దేశాలన్నీ మానవతా దృక్పథంతో సాయం చేసి మాల్దీవులు లాంటి దేశాలను ఆదుకోవాలని ఆయన అభ్యర్థించారు. కానీ ప్రపంచ ద్రవ్యనిధి లెక్కల ప్రకారం మాల్దీవుల తలసరి జీడీపీ చిలీ, మెక్సికో, మలేషియా, చైనా తలసరి జీడీపీ కంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.